లీగల్గా హైకోర్టే తేల్చాలి సమస్యని. తేల్చాలంటే నిరుద్యోగులందరూ కలిసి కట్టగట్టుకొని ఒక వినతి పత్రం ఇవ్వండి, అందరు మాట్లాడుకోండి. గవర్నమెంట్ రిప్రజెంటేషన్ అంటాం కదా, ఆ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లెటర్ను తపాల్లో స్టాంప్ వేయించుకొని ఇస్తే అది కోర్టులో కేసేయాలా. ప్రతిరోజు నేను అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు నేను పోయి ఒకటివి తరపున మా లీగల్ అడ్వైజర్తో వేసిన నిరుద్యోగుల రిప్రజెంటేషన్ ఎక్కడా అని కోర్టు మొట్టికాయలు వేస్తుంది. సో ఆ రిప్రజెంటేషన్ లెటర్ ఉంటేనే, నిరుద్యోగులు ఉంటేనే అది సాధ్యమవుతుంది అని నేను ప్రతిసారి మొత్తుకుంటా ఉన్నాను సార్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా తర్వాత. ఒకసారి గాదయ్య గారికి కూడా ఫోన్ చేద్దాము. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మార్నింగ్ న్యూస్లో ఉన్నాం, లైవ్లో ఉన్నాం సార్. సార్ లైవ్లో ఉన్నాము, ఒక 2 minutes నేను మాట్లాడదాం అనుకుంటున్నాను మీతో లైవ్లో. సార్ రాత్రి జరిగింది మీరు చూసే ఉండొచ్చు. రాత్రే కాదు ప్రతిరోజు అదే జరుగుతూ ఉంది. సో లాఠీ చార్జ్ జరుగుతూ ఉంది, అడ్డొచ్చిన అరెస్ట్ చేసుకొని తీసుకుపోతూ ఉన్నారు. సో వాళ్ళు రిలీజ్ అయినరా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. సో నేను అడిగేది ఏంటంటే, సో ఫస్ట్ నుంచి కూడా మీరు ప్రశ్నించిండ్రు, ఫస్ట్ నుంచి కూడా మీరు ప్రతి ఒక్క ఇష్యూని గత ప్రభుత్వంలో కూడా మీరు హైలైట్ చేశారు. ఇప్పుడు కూడా మీరు అందరు చెప్తా ఉన్నారు. కొంతమంది మారిపోయినప్పటికీ మీరు మాత్రము వీళ్ళ సమస్యలనే ఎత్తి చూపిస్తూ ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే, ఎందుకు వీళ్ళు ఇటువంటి పోస్ట్పోన్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి కలిగే నష్టం ఏమైనా ఉందా? ఎందుకు ఇంత మొండి పట్టుబడతా ఉన్నారు? సో ఎందుకు రాహుల్ గాంధీ పోయి చాయ్ బిస్కెట్ తింటాడు అశోక్ నగర్లో, వీళ్ళు పోయి లాఠీ చార్జ్ చేపిస్తూ ఉన్నారు? సో దయచేసి మన లైవ్లో అందరు కూడా ఆస్పరెంట్స్ అందరు కూడా ఇక్కడ కమెంట్స్ పెడతా ఉన్నారు, దండం పెడతాం కాలు మొక్కుతాం అని చెప్పి. సో చాలామంది హౌస్ వైఫ్స్ కూడా మాకు పిల్లలు ఉన్నారు, మేము లానేని పరిస్థితి, మా వెనకాల రాజకీయ ప్రలోభాలు ఏమీ లేవు, సిలబస్ మారింది, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, లావులావు పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ మేము 15 రోజుల్లో మేము 2 రోజుల్లో చదవలేము, మాకు టైం కావాలని అడుగుతూ ఉన్నారు. సో మీరేం మాట్లాడతారు, మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అమ్మా ఇదంతా కూడా ఒక మొండితనానికి, మూర్ఖత్వానికి, అహంభావానికి నిదర్శనం అమ్మా. దీంట్లో ఏ ఒక్క 1% కూడా లాజికల్ గా ప్రభుత్వం బిహేవ్ చేయడం లేదు. ప్రభుత్వం తన వైపు నుంచి సమస్య పరిష్కారానికి ఏమాత్రం కూడా అడుగులు వేయడం లేదు. ఏ ప్రతి నిమిషం వాళ్ళు మా పెత్తనం ఉండాలి, మా ఆధిపత్యం ఉండాలి అనే ఒక మూర్ఖత్వంతో, అహంకారంతో చేసే విధి విధానాలే గాని అంతకు మించి దీంట్లో పోస్ట్ పోన్ చేయడం వల్ల ప్రభుత్వానికో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకో, లేకపోతే రేవంత్ రెడ్డికో జరిగేటువంటి నష్టం 1% కూడా లేదు. ప్రయోజనమే ఎక్కువగా ఉన్నది. దీంట్లో ఏ ఒక్కటి వాళ్ళు చెప్పేది ఏందమ్మా, చిల్లర విషయాలు. ఇవన్నీ స్టాండర్డ్ చేస్తున్నట్ట, లాజిస్టిక్స్ పెరుగుతాయి కాబట్టి, ఖర్చు పెరుగుతుంది కాబట్టి దాన్ని ఒక భూతంగా చూపెట్టడం అదొక అంశంగా చెప్తున్నారు. రెండవది లీగల్ ఆస్పెక్ట్ అనేది రెండవ అంశంగా చెప్తున్నారు. ఈ రెండు కూడా అసలు వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఇంకా ఏ మాత్రం కూడా తెలివి లేదు, మెదడు లేదు అనేది అనిపిస్తున్నది. ఒకవేళ లీగల్ ఆస్పెక్ట్ కనుక ఉంటే ఆల్రెడీ హైకోర్టుకి ఈ పట్టభద్రుల నిరుద్యోగుల గ్రూప్ 1 వాళ్ళు పోతే కోర్టే 2 వారాల లోపు మీరు విధి విధానాలన్నీ పరిశీలించి న్యాయమైనటువంటి నిర్ణయం తీసుకోండి. 1:100 పేరుతోటి అఫిడవిట్ పిటిషన్ ఫైల్ అయింది, రిట్ పిటిషన్ ఫైల్ అయింది. కాబట్టి మీరు తగు సముచిత నిర్ణయం తీసుకోమని చెప్పి హైకోర్టు ఆల్రెడీ డెసిషన్ ఇచ్చింది, డైరెక్షన్ ఇచ్చింది, ఒక సూచన చేసింది. దాన్ని కూడా పట్టించుకోవడం లేదు. పైనుంచి ఒకవేళ 1:100 చేస్తే ఎవరైనా కోర్టుకు పోతే నోటిఫికేషన్ ప్రకారము 1:50 పెట్టమంటది, కానీ నోటిఫికేషన్ రద్దు చేయమని కోర్టు చెప్పదు. ఎందుకంటే మొత్తంగా ప్రాసెస్ లో ఏమన్నా అవకతవకలు జరిగితే, మిస్యూజ్ జరిగితే, లేకపోతే ఏమన్నా అండర్ గ్రౌండ్ వర్క్ ఏమన్నా జరిగితే దాంట్లో అవినీతి అక్రమాలు ఉంటే రద్దు చేస్తుంది. కానీ ఇటువంటి విధి విధానాల నిర్ణయాలకు సంబంధించి వచ్చినప్పుడు కోర్టు ఎప్పుడు కూడా నోటిఫికేషన్ రద్దు చేయమని చెప్పదు. ఎక్కువ చెప్తే ఏం చెప్తుంది,
మీరు నోటిఫికేషన్ ప్రకారం అన్ఎక్స్పెక్ట్ చేయమని చెప్తుంది. అక్కడ అడ్వకేట్ జనరల్ ఉంటాడు, లేకపోతే పిటిషన్ దానిల తరఫున ఇప్పుడు చాలా మంది ఇంకా కేసులు కూడా ఏమవుతున్నారు వీళ్ళ మీద. అసలు ఆ నోటిఫికేషన్ ఏదైతే పాతకు రద్దు చేసి కొత్తది ఇచ్చిందో దాంట్లో అన్ని తప్పుల తడకలే ఉన్నాయి. నాన్ లోకల్ వాళ్ళకి ఏ జోన్ లో ఇస్తావు, మల్టీ జోన్ 1 ఇస్తావా, మల్టీ జోన్ 2 ఇస్తావా, ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి లేకపోతే దివ్యాంగులకు సంబంధించిన దాని మీద ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఇవన్నీ ఒకవైపు తప్పులు తడక పెట్టుకొని ఇంకోవైపు నుంచేమో లీగల్ ఆస్పెక్ట్ వస్తుంది, లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకేదో వస్తుంది అని ఒక బూచిని చూపెట్టడం అదొకటి. రెండవది ఇప్పుడు 563 ప్రకారము 1:50 అంటే 30,000 చిల్లర ఏదో వస్తుంది, 30,000 దాకా వస్తారు. 1:100 చేస్తే ఇంకో 30,000 పెరుగుతారు, 60,000 అవుతారు. ఇంకా అదనంగా 30,000 మందిని వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళ పేపర్ దిద్దలేనంత స్థాయిలో ఈ గవర్నమెంట్ ఉంటే ఇంకా గవర్నమెంట్ ఎందుకు అసలు? అవును అవును సార్. ఒకవేళ లేదు లాజిస్టిక్స్ ప్రాబ్లం అనుకుంటే అడగండి, పిచ్చమెత్తండి. లేకపోతే వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అయ్యారు వాళ్ళే మనిషి 1000 రూపాయలు 2,000 కట్టమనండి, వాళ్ళు ఇస్తారు కదా. నీ లాజిస్టిక్స్ ప్రాబ్లం అనుకుంటే. కాబట్టి డిఎస్సి విషయంలోనైనా గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా గ్రూప్ 3 అయినా అరే వాళ్ళు ఏం అడుగుతున్నారమ్మా, అన్ని ఎగ్జామ్స్ వారం 10-15 రోజుల్లో వస్తాయి కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 అంటే కామన్ సిలబస్ ఒకటే సిలబస్ కాబట్టి ప్రాబ్లం లేదు. గ్రూప్ 1 అయినా డిఎస్సి అయినా సిలబస్ వేరే ఉంటది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయమని అడగడం న్యాయం కాదా, ధర్మం కాదా? అవును అవును సార్. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు సాయంత్రం మనము ప్రజావాణి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. సో దాంట్లో పాలన గురించి కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాజకీయాలు, ప్రతిపక్షాలు, ఇష్యూస్ ఇవన్నీ కూడా పబ్లిక్ కాల్ చేస్తూ ఉన్నారు. సో నాకు 2 days నుంచి మొత్తం దాంట్లో కాల్ చేసే వాళ్ళందరూ డిఎస్సి ఆస్పిరెంట్సే. కరీంనగర్ జిల్లా నుండి, భూపాలపల్లి జిల్లా నుండి, నిజామాబాద్ నుంచి, ఆర్మూర్ నుంచి, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, అంటే ఇట్లా రాష్ట్రం నలుమూల నుంచి కాల్ చేస్తున్నారు. మేము రాజకీయ నాయకులం కాదు, మీకు దండం పెడతా, రాజకీయం చేయకండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఇవన్నీ కూడా వాళ్ళు వినట్లేదా, వాళ్ళు చూడట్లేదా? అండ్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సలహాలు ఇచ్చే సలహాదారులు కానీ, లేకపోతే కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు వీళ్ళ సలహాలు కూడా ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితి? కావాలనే చేస్తూ ఉన్నాడా? ఏం జరుగుతూ ఉంది వెనకాల? అమ్మ వాళ్ళు ఈ ప్రభుత్వానికి భజన చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళు జారుడు బండ కాడ కూర్చున్నారు. ఇక వాళ్ళు జారుతూనే ఉంటారు. వాళ్ళ మూతి పనులు, చేతులు రెక్కలు ఎప్పుడు ఇరుగుతాయో గానీ, కాళ్ళ రెక్కలు ఎప్పుడు ఇరుగుతాయో గానీ, అప్పటిదాకా వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఏది చేసినా, ఇప్పుడు మంచి చేస్తే అందరం మంచి అంటాం, చెడు చేసినప్పుడైనా చెప్పగలిగే ధైర్యం లేకపోతే ఇంకా వాళ్ళు మేధావులు ఎట్లయితారు, ప్రశ్నించే గొంతులు ఎట్లయితారు, వాళ్ళు ప్రొఫెసర్లు ఎట్లయితారు, వాళ్ళు సమాజానికి దిక్సూచులు ఎట్లయితారు, ఉద్యమకారులు ఎట్లయితారు, ఉద్యమ నేతలు ఎట్లయితారు? పాలకులను ప్రశ్నించే శాత గాని వాడు ఎవ్వడు కూడా పాలకులకి వాళ్ళ ప్రభుత్వం ఏది చేసినా భజన చేసేటువంటి విధి విధానాల్లో ఉన్నటువంటి ఎవడైనా గానీ వాడు ప్రజల పక్షపాతి కాదు, వాడు పాలకుల పక్షపాతే. పాలకులకు భజన చేస్తూ వాడు అది ఇంతమంది మొత్తుకుంటారు, లక్షల మంది ఎవరెవరైతే ఈ ప్రభుత్వం రావాలని కోదండరాము, తీన్మార్ మల్లన్న, మురళి, లేకపోతే ఇంకా ఇటువంటి వాళ్ళు రియాజ్ అని, వాడని, వీడని ఎవరెవరైతే వీళ్ళందరూ చెప్పుడు మాట విని వాళ్ళ కోసం నెలల తరబడి వాళ్ళ కుటుంబాన్ని, చదువుని పక్కన పెట్టి ఈ ప్రభుత్వం రావడానికి కారకులైనటువంటి వాళ్ళు ఆ రోజేమో వాళ్ళు ముద్దైండ్రు, ఆ రోజేమో వీళ్ళు గొప్పోళ్ళు, ఆ రోజేమో అన్ని జాకులు కావాలి, నిరుద్యోగులు కావాలి, పట్టభద్రులు కావాలి, లేకపోతే మాట్లాడడానికి ప్రశ్నించే గొంతులు కావాలి. మరి ఈ రోజు ఆ ప్రశ్నించే గొంతులు మాట్లాడుతూ ఉంటే ఈ లాఠీలు ఎందుకు, తూటాలు ఎందుకు? సార్ లాఠీలు నిన్న మహిపాల్ యాదవ్ వేరే ఛానల్కి ఏదో ఇంటర్వ్యూ ఇస్తున్నట్టున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్న ఎత్తుకెళ్ళిపోయి వ్యాన్ ఎక్కించారు. సో వాళ్ళు చాలా చాలా మూర్ఖత్వంతో పోతున్నారు. ఇంకా దీనికి ఒకటే, ఏ మూర్ఖత్వంతో అయితే, ఏ రాజ్యాంగేతర శక్తి అయితే తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్నటువంటి తెలంగాణ సాధకుల్లో ఒకటిగా ఉన్నటువంటి కేసీఆర్, కోటరి కేసీఆర్ పొందబెట్టినటువంటి సమాజం ఇది, తెలంగాణ ఇది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా అసలు ఆయనకి
ఇప్పుడున్న దాన్ని రేవంత్ రెడ్డిని చూసో కాంగ్రెస్ పార్టీని చూసో ప్రజలు గెలిపేయలేదమ్మా. 64 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గెలిపించింది ఒక మార్పు కోసం, అహంకారాన్ని భూస్థాపితం చేయడం కోసం, ప్రజల పట్ల బాధ్యత లేకుండా పామోదులో ఉన్నటువంటి పాలకులకి బుద్ధి చెప్పాలని ప్రజలు తీర్పిచ్చింది. కానీ ఇదేమి పేద ట్రెమండస్ తీర్పేం కాదు ఇది. సరే, ఇప్పుడు ఎట్లాగో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతా ఉన్నా, మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా ఈ ప్రభుత్వంతో? సో మీరు కూడా గతంలో మీరు ఎంతోమంది క్వశ్చన్ చేసినాము గత ప్రభుత్వాన్ని. సో ఇప్పుడు ఈ 7 నెలలు కూడా వస్తూ ఉంది. సో మీకు ఏమనిపిస్తూ ఉంది సార్? అమ్మా, ఈ పాలన మొత్తంగా కూడా ఇప్పటి వరకు కూడా ప్రజల పట్ల బాధ్యత లేకుండా, భయం లేకుండా, కనీసం ప్రజలంటే గౌరవ భావం లేకుండా ఏదో తూతూ మంత్రం లెక్క ఆడంబరాలు చేసుకుంటూ, ఉపన్యాసం నచ్చుకుంటూ, తన భజన పరులైన మీడియా ద్వారా అబద్ధాలన్నీ ప్రచారం చేసుకుంటూ గడుస్తున్నటువంటి కాల వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, వాళ్ళు ప్రభుత్వం రాకముందు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇందిరా పార్కు దగ్గర పోయి ధర్నా చౌకులు ఏమేం మాట్లాడిండు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వచ్చి ఏమేం మాట్లాడిండు, పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేల మీద ఏమేం మాట్లాడిండు, ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదమ్మా. పాలకులు మర్చిపోతారు కావచ్చు, వాళ్ళకి పచ్చగామాలు వచ్చిన వాడికి అంత పచ్చగా ఉన్నట్టు వాళ్ళకి అనిపించవచ్చు. వాళ్ళ బుగ్గకారులు, వాళ్ళ చుట్టూ ఉన్న పోలీస్ బలగాలు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మంది మాగదుల వల్ల వాళ్ళకేమన్నా ఆ భ్రమల ప్రపంచంలో వాళ్ళు ఉన్నారేమో గానీ, జీవిస్తున్నారేమో గానీ ప్రజలకు అన్ని స్పష్టంగా తెలుసమ్మా. నేను అందుకని ప్రతిసారి చెప్తున్నా, ఓ రేవంత్ అన్న, మీకు ప్రజలు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నాయకులు, సివిల్ సొసైటీ, ఉద్యమకారులు వీళ్ళెవ్వరూ నీతో మాట్లాడే అవకాశం ఇస్తలేవు. కనీసం ఆఖరికి నువ్వు కనీసం నీ భార్యమని, నీ సతీమని, నీ ముద్దుల కూతున్నట్టు అడుగు. నువ్వు అప్పుడు ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, కనీసం ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు వాళ్ళని అడుగు. వాళ్ళు నీ డైనింగ్ టేబుల్ మీద ఉన్నప్పుడైనా కనీసం నేను పార్టీలు మారిన వాళ్ళ మీద ఏం మాట్లాడినా, కొట్టమని, చంపమని, దాడులు చేయమని, ఇండ్ల దిగ్బంధం చేయమని, నరకమని ఎన్నెన్నో మాట్లాడింది కదా. మరి అలా అవన్నీ మర్చిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు కాబట్టి మేమందరం ఎవ్వరు చెప్పినా, ఏ మీడియా చెప్పినా, ఏ ప్రశ్నించే గొంతులు చెప్పినా నీకు వినపడతలేదు. నువ్వు వినడానికి అసలు ప్రయత్నం చేస్తలేవు. కాబట్టి ఏది లేదు, కనీసం నీ భార్య, నీ సతీమని నన్ను అడుగు, నీ ముద్దుల కూతున్నాడు, వాళ్ళు చెప్తారు. వాళ్ళన్నా చెప్తారు నిజాలు. ఏం మాట్లాడినావు, ఏం చేసినావు, అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు, నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడినావు, అశోక్ నగర్ పోయి ఏం మాట్లాడినావు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోయి ఏం మాట్లాడినావు, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ పోయి ఏం మాట్లాడినావు, బయట మీటింగ్ వాళ్ళు ఏం మాట్లాడినావు, రైతుల గురించి ఏం మాట్లాడినావు, మహిళల గురించి ఏం మాట్లాడినావు, ప్రియాంక గారిని తీసుకొచ్చి సరూనగర్ స్టేడియంలో ఓ స్కూటీలు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, నిరుద్యోగ వృత్తి, అది ఇదే ఏదేదో మాట్లాడుతుంది కదా. మరి ఎక్కడ పోయినా ఇవన్నీ ఎవరు జ్ఞాపకం లేవా, మర్చిపోయినట్టు నటిస్తున్నారా? మీదేంది వాడు ఒక విధవని పెట్టుకొని నవీన్ మిట్టల్ గారిని సిసిఎల్ పెట్టుకొని ఈ 7 నెలల కాలంలో ఎన్ని ఎన్ఓసీలు ఇచ్చారు, ఎన్ని భూములకి వీళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు, ఎన్ని వేల కోట్ల రూపాయల భూములని వీళ్ళు దారాదత్తం చేస్తా ఉన్నారు. ఎవరి తెలియదు ఇవన్నీ. ఇదే నవీన్ మిట్టల్ మీద ఏమేం మాట్లాడిండు, ఇదే డీజీపీ మహేందర్ రెడ్డి మీద ఏమేం మాట్లాడిండు. ఆ రోజు వాళ్ళేమో నీకు శత్రువులైండు, ఇవాళ నీకు ఎట్లా మిత్రులైండు, వాళ్ళు ఎట్లా మంచోళ్ళు అయిపోయింది ఈ రోజు. ఆ రోజు చెడ్డోళ్ళు ఎట్లా అయిండు, ఈ రోజు మంచోళ్ళు ఎట్లా అయిండు. వాళ్ళు ఏమైనా మారిందా, పులి ఏమన్నా పిల్ల అయిందా? కాలే కదా. అదే దొంగతనాలు, అదే మోసాలు, అదే భూములను దారాదత్తం చేయడము, లేకపోతే అనేక రకాల అవకతవకలు చేయడం తప్ప ఏమైనా మంచి పనులు చేస్తున్నారా? ఏం లేదు సార్. ఆయోడు ఎక్కడనో శ్రీనివాసరావు ఆంధ్ర చంద్రబాబు దగ్గర ఉన్న ఇద్దరు టీటీడీ ఈవో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొచ్చుకొని సలహాదారులు పెట్టుకోవడానికి, నీకు తెలంగాణలో నీకు సలహాలు ఇవ్వడానికి ఎవరు లేరా? ఎవరు సరిపోతలేరా, సరితూగుతలేరా?
దొంగలని మోసగాళ్ళని. సార్ ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ మీద కేసులు అయ్యి వాళ్ళు ఎన్నో అక్రమాలు చేసినారు, ప్రటంచేరిని ఒక రకమైనటువంటి ఇబ్బంది పెట్టారు. సో అట్లాంటి వాళ్ళని కూడా ఆఖరికి పార్టీలకు తీసుకుంటున్నారు కదా. సో ఇవన్నీ కూడా ఏ రకంగా చూడొచ్చు అంటారు? అమ్మా ఇది ఒక రకంగా వాళ్ళ వినాశనానికి ఇది ఒక తార్కాణం అమ్మా. ఇక వినాశనం వాళ్ళు కోరుకున్నాడో లేదో గానీ వినాశనం వైపు పయనిస్తున్నారు. తెలంగాణ సమాజం బాధతో సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి చేస్తున్నారు. ఇంకా దొంగలు కావాలా అమ్మా? నీ ప్రభుత్వానికి ఏమైంది? ఏం నష్టం జరిగింది? ఏం ముప్పు వచ్చింది? మేము పదే వందల వేల సార్లు చెప్పినాము, రేవంత్ అన్న నీ ప్రభుత్వానికి ఏ మాత్రం ముప్పు లేదు, నీ మీద ఒక ఎంటిక కూడా వాళ్ళదు, నీ మీద ఈగ దోమ కూడా వాళ్ళదు. నీ ప్రభుత్వాన్ని ఎవరైనా కూర్చోలే ప్రయత్నం చేస్తే మా ప్రాణాలని ముట్టైనా ఈ ప్రభుత్వాన్ని కాపాడుతాం అంత దమ్ము ధైర్యం ఉన్న తెలంగాణ ఎవరు లేదు. చంపేస్తారు అటువంటి పనులు చేస్తే. బతకనీయరమ్మా తెలంగాణలో. అవును ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రభుత్వాన్ని కూర్చోడానికి ప్రయత్నం చేస్తే మా దేశంలో చాలా చోట్ల ఏమేమో జరిగినాయి. కానీ 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రామ్లాల్ గవర్నర్ గా ఉన్నప్పుడు కూల్స్తే ఇందిరాగాంధీ నాయకత్వంలో ప్రజలు తిరుగుబాటు చేసి ఆ రోజు నాదెళ్ల భాస్కర్ రావు శ్రీనివాసరెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ దించేసి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకునే గడ్డ ఇదమ్మా. ప్రభుత్వ ప్రజాస్వామ్యానికి కూలీ జరుగుతుందంటే ఈ గడ్డ ఊకోదు. దేశంలో ఎక్కడ జరగలే. ఒక ప్రభుత్వాన్ని గవర్నరు ఆ రోజు ఇందిరాగాంధీ మామూలు మనిషి కాదు, ఇందిరాగాంధీ నాయకత్వంలోనే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తే దించేస్తే మళ్ళా తిరిగి ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా పోరాడి మళ్ళా తిరిగి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయించిన గడ్డ ఇదమ్మా. వీళ్ళకి అర్థమైతే లేదు, తెలంగాణ చరిత్ర తెలియదు వీళ్ళకి. వీళ్ళకి తెలంగాణ చరిత్ర చదువుకోలేదు వీళ్ళు. వేరే రాష్ట్రాల లెక్క కాదు. మేము ఉత్తరనే నోరు మూసుకొని కూర్చోరు, ఇక్కడ చేతులు కట్టేసుకొని కూర్చోరు. సార్ ఫైనల్ గా వీళ్ళు అడిగే దాంట్లో అర్థం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయమని దాదాపు 80% మంది కోరుతా ఉన్నారు. 100% అది ధర్మం, న్యాయం సార్. ఏ రకంగా చూసినా గానీ సరే చిన్న వాళ్ళు 10-15% ఎక్కడైనా గానీ నెగిటివ్ ఉంటదమ్మా. అనే వాళ్ళు ఉంటారు. నెగిటివ్ పాజిటివ్ లో నెగిటివ్ ఉంటది, నెగిటివ్ లో పాజిటివ్ ఉంటది. మెజారిటీ ఏందనేది ముఖ్యం. వీళ్ళకి ఇప్పుడు ఓన్లీ వానికంటే 10 ఓట్లు ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా తెలిసినట్టే కదా. మరి ఇక్కడ మీరన్నట్టే సమాజం అందరూ అంటే 80% అంటే అదేమన్నా తక్కువనా? 51% ఉన్నది మెజార్టీయే. 50% ఉన్నా మెజార్టీనే. ఇవాళ సరే ప్రతి చోట ఎవరో కొంతమంది మా పాలకులకు భజన చేసే వాళ్ళు, తెలిసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎక్కడ ఉండరు? ప్రతి ఎక్కడ లేదు. మంచులో చెడు ఉంటది, చెడులో మంచి ఉంటది. అవును కాదు ఉంటది, కాదులో అవును ఉంటది. ఎవరో 5% 10% వద్దనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ముందర పెట్టి వాళ్ళని చూపించి వాళ్ళతో మాట్లాడించి ఆ భజన పనులైన మీడియా మోచేతి మీడియా వాళ్ళ వాయిస్ ఇప్పిస్తున్నారు. సిగ్గుండాలా వాళ్ళకి ఏమన్నా? అవును సార్. అదే సార్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అందరూ కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు, ఇలాగే సపోర్ట్ చేయండి సార్. చివరిగా నేను చెప్పేది ఒకటే సార్, అది డిఎస్సి వాళ్ళైనా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా, పట్టభద్రులైన నిరుద్యోగులు ఉద్యోగాలతో ప్రతి ఒక్కరు మీరు ధైర్యంగా ముందుకు సాగండి. మీ అంట తెలంగాణ సమాజం ఉంది, 4 కోట్ల ప్రజలు ఉన్నారు. పాలకుల కళ్ళు తెరిచేదాకా, పాలకుల మత్తు వీడేదాకా మన ఉద్యమాన్ని, మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూనే ఉండాలి. పురుటి నొప్పులు లేకుండా, ప్రసవ వేదన లేకుండా నూతన జన్మ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అంతిమ విజయం విద్యార్థులదే, నిరుద్యోగులదే, పట్టభద్రులదే. ఆ నమ్మకంతో సాగండి. మీరు ఎవ్వరు కూడా క్షణికావేశాల్లో తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు. సార్ సూసైడ్ చేసుకుంటామని కమెంట్స్ పెడతా ఉన్నారు.
అదేనమ్మా, నేను అందుకనే చెప్తున్నా, క్షణికావేశాల్లో మీరు తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ జీవితానికి ఎంతో భవిష్యత్తు ఉన్నది. మీరు మీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించి మీ కన్న తల్లిదండ్రులకి కంఠశోకం ముగించొద్దు. సమాజం ఉంది, మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. ప్రతి అపజయంలో విజయం ఉంటది. ఇవాళ అపజయం పొందిన భవిష్యత్తులో విజయం ఉంటది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో